ఏమైందమ్మా? ఎందుకు విందు ఏర్పాటు చేయలేము? నా తొలిరాయి ముహూర్తం ఎందుకు ఏర్పాటు చేయలేము? నాకు అమ్మోరు కళ్ళకొచ్చి ఏం చెప్పిందో తెలిసినా, 1 సంవత్సరం వరకు ఈ ఇంట్లో ఏ శుభకార్యము చేయకూడదు, ఏ ఇందులో వినోదాలు చేయకూడదు. అట్టా చేస్తే ఇంట్లో పెద్ద ప్రాణానికే ప్రమాదం అని కళ్ళు వచ్చి చెప్పిందిరా. పెద్ద ప్రాణం అంటే మీ నాయనో, నేనో, మీ అవ్వో, ఎవరికైనా ఏదో ఒకటి అవుతుందేమోనని భయంగా ఉండదు. అట్టా అని మీ సుఖ సంతోషాలని కాదనేదానికి నా మనసు ఒప్పడంలా. నాకేమైనా పర్వాలేదు గాని మీ నాయనకో మీ అవ్వకో ఏదైనా అయితే నేనేం చేసేది? అదే దిగులుగా ఉండదు. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. అమ్మా, ఈ ప్రపంచంలో చెడ్డ భార్యాభర్తలు ఉండొచ్చేమో గానీ చెడు తల్లిదండ్రులు ఉండరమ్మా. ముఖ్యంగా చెడు కన్న తల్లి ఉండదు. ఏం చేసినా కన్న తల్లి బిడ్డల కోసమే చేస్తుంది. కానీ నువ్వు నీ కన్న బిడ్డల్నే మోసం చేస్తా ఉండవు. నీ డబ్బు కక్కుర్తితో, నీ పిసినారితనంతో మా జీవితాల్నే నాశనం చేయాలని చూస్తా ఉండవు. ఒరే, ఏంట్రా మీ అమ్మని పట్టుకుని అన్ని మాటలు అంటా ఉండా? నీకోసం ఎంత తాపత్రయపడుతుందో తెలుసా? నీకోసం ఎంత తప్పించిపోతుందో తెలుసునా? తెలుసు. మా గురించి ఎంత తప్పించిపోతుందో ఇందాక మీరు గదిలో మాట్లాడుకుంటుంటే మొత్తం విన్నాం, అందరం విన్నాం. ఇన్నాళ్ళు నువ్వు నీ పిసినారితనంతో అందరినీ ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నా డబ్బుల్ని ఆదా చేసేదానికే ఇట్టా చేస్తున్నావని మనసుకి సర్ది చెప్పుకున్నాం. మేము ఎన్ని ఇబ్బందులు పడినా మా అమ్మ డబ్బు విషయంలో మాత్రమే పిసినారే, మిగతా అన్ని విషయాల్లో దేవత. మేమంటే తనకి ప్రాణం అని నమ్మాం. కానీ ఈరోజు మా అందరికీ సుఖ సంతోషాలు కూడా లేకుండా చేసినావు. నువ్వు మారకుండా ఉండున్నా కూడా మాకేం బాధగా ఉండేది కాదమ్మా. కానీ మంచిగా మారినానని చెప్పి మమ్మల్ని నమ్మించి గొంతు కోయాలని చూసావు చూడు, అది మాత్రం తట్టుకోలేకపోతున్నావు. నీకు కొడుకు కోడళ్ళ సుఖం కంటే, ఈ ఇంటి సంతోషం కంటే నీకు డబ్బే ముఖ్యం కదా. రే, అది కాదురా. వద్దు, ఇంకేం మాట్లాడుకో. నన్ను నా భార్యని దూరం చేయడానికి నువ్వు మనసులో ఎన్ని కుట్రలు పన్నుతున్నావో నాకు బాగా అర్థమైంది. మా సంతోషం కోసం అన్నీ చేస్తున్నట్టు నాటకం ఆడుతూనే మమ్మల్ని మోసం చేస్తుండావు. మొత్తం అర్థమైందమ్మా. ఒక మనిషిని ఎదురుగా ఉండి గుండెల్లో కత్తిపోటు పొడిచినా పర్వాలేదమ్మా. కానీ మంచిగా నటిస్తూ మోసం చేస్తే మాత్రం అది వెన్నుపోటుతో సమానం. వద్దమ్మా, ఇంకొద్దు. నువ్వు డబ్బు కోసం మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మోసం చేస్తూ మంచిదానిలా నటించాల్సిన అవసరం నీకొద్దు. మాకంటే నీకు ఆ డబ్బే సంతోషం ఇస్తుంది. నువ్వు ఆ డబ్బుతోనే ఉండు. మేమింకా ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండవు. అవును, మేమింకా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండం, పోతాం. మేమందరం ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. నువ్వు ఒక్కదాని ఆ డబ్బు పెట్టుకొని ఊరేగు. పదండ్రా, పోదాం. నాయన, నువ్వు విడున్నావంటే నీకు పెట్టి తిండి కూడా లెక్క కడతాదేమో. మాతో వచ్చే నాయన. రాలేనురా. దీని మెళ్ళో తాళి కట్టే క్షణాన ఇదెన్ని తప్పొప్పులు చేసినా, కష్ట సుఖాల్లోనూ మంచి చెడుల్లోనూ ఎప్పుడూ తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన దీన్ని విడిచిపెట్టి నేను రాలేను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఇంత జరిగినా నీ పెళ్ళాన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తుండవు. సరే నాయన, మాకు మా అమ్మ నాయన ఇద్దరు లేరనుకుంటాం. రండే పోదాం. రై, యాడికిరా పోయేది? ఈ ఇల్లు ఇడిచిపెట్టిపోతే అడుక్కుని తినేదానికి కూడా పనికిరారు మీరు. పైసా సంపాదించడం కూడా చేత కాదు. డబ్బులు లేకుండా ఎట్టారా బతికేది? నేను డబ్బు మనిషిని అంటా ఉండారు కదా. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో కుక్కలు కూడా మతించవు. డబ్బు మాత్రమే మనిషికి విలువిస్తుంది. డబ్బు మాత్రమే మనిషి నడిపిస్తుంది. డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో మనిషి అనేవాడు సుఖంగా బతకలేడు, సంతోషంగా ఉండలేడు.
మో నీకు డబ్బుంటే మాత్రమే బ్రతకగలవేమో. మాకు ప్రేమాభిమానాలుంటే చాలమ్మా. ఆ డబ్బుతో నువ్వే సుఖంగా ఉండు. రేయ్, ఇప్పుడు నన్ను కాదని అడుగు బయట పెట్టిండారంటే రేపు తినేదానికి తిండి కూడా లేకుండా అమ్మ ఆకలి అంటూ నా గడపలోకొచ్చి నిలబడతారు. అది గుర్తుపెట్టుకోండి. అమ్మా, ఆకలితో ప్రాణాలైనా వదిలేస్తాం గాని ఈ గడప మాత్రం తొక్కం. నువ్వేం బాధపడబాక. ఇక నుంచి నీకు మా ఖర్చులుండవు, మా బాధ నీకుండదు. మాకు పెట్టే తిండి, మేం కట్టే బట్ట అన్నీ నీకు మిగులే. నువ్వు ఒక్కదానివే కోట్ల ఆస్తిని పోగేసుకుని సంతోషంగా ఉండు. రాగీత పోదాం. నేను రాను. మీరు కూడా ఈ ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. గీత, అవును, నేను ఈ ఇంటి కోడల్ని. ఇల్లు విడిచిపెట్టి రాను. ఇంట్లో ఒక తప్పు జరిగితే ఆ తప్పు సరిదిద్ది కుటుంబాన్ని సరిచేసుకోవడం కోడలిగా నా బాధ్యత. తప్పుని సరిచేయాల్సిన మనం అది విడిచిపెట్టేసి ఇప్పుడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళడం మరో తప్పు అవుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ నాటకాలు ఆడుతా ఉండవే. అసలు దీనంతటికీ కారణం నువ్వు. ఇప్పుడు ఈ ఇల్లు ఇడిచిపెట్టిపోతే తినేదానికి గంజి నీళ్లు కూడా దొరకవని నీకు బాగా తెలుసు. అందుకే ఈ ఇల్లు ఇడిచిపెట్టిపోకుండా నువ్వేదో గొప్ప కోటలు అన్నట్టు ఇలా స్కీములేస్తా ఉండవు. హ! ఈ ఇల్లు ఇడిచిపెట్టిపోతే మీ మెళ్ళో తాళిగట్టిన మీ మగాళ్ళకి మీకు నిలువ నీడు కూడా ఉండదు. తిండి కాదు కదా, తినేదానికి తాగేదానికి గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరకవు. అందుకే ఈ నాటకాలు ఆడుతా ఉండవు. అమ్మా, ఇంకొక మాట మాట్లాడొద్దు. మేం ఎలా బ్రతకాలో మాకు బాగా తెలుసు. కట్టుకున్న భార్యని ఎలా పోషించుకోవాలో కూడా మాకు తెలుసు. నువ్వేం బాధపడబాక. నువ్వు రాగీత. అది కాదు. ఏయ్, నోరు మూసుకుని రా. పోండ్రా, పోండి. ఏం బెదిరిస్తా ఉండారా? మీరు యాడికి పోయినా 24 గంటల్లో తిరిగి నా గడప ముందుకొచ్చి నిలబడతారు. డబ్బు లేకపోతే మనిషికి ఈదిలో కుక్కకి పెద్ద తేడా ఏం లేదని తెలుసుకుంటారు. పోండి పోండి, యాడికి పోతారో పోండి. 24 గంటల్లో తిరిగి రాకపోతే నా పేరే మార్చుకుంటా. పోసే కనకం వద్దే, వాళ్ళని ఆపవే. నువ్వు ఊరుకోమా. వాళ్ళు బెదిరిస్తా ఉండారా? వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదంట. డబ్బెంత ముఖ్యమో తెలుసుకొని వాళ్ళంతటి వాళ్లే నా కాళ్ళ మీద పడే రోజు వస్తుంది. పోండ్రా.
లేకపోయినా ఇక్కడిన్ని కష్టాలున్నా మెట్టినిల్లే పుట్టినిల్లు అనుకొని సర్దుకుపోతూ వచ్చాం. అత్తగారు మారిపోయి కోడల్ని బిడ్డల్లాగా చూసుకుంటారని నమ్మాం. కానీ మంచిగా నమ్మించి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. మా అమ్మ కన్న బిడ్డల్ని కట్టుకున్న ముగ్గును కూడా డబ్బుల కోసం మబ్బి పెడుతుందని, ఇలా నమ్మించి మోసం చేస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మే. ఆవిడ నేనింతే పిసినారుగా బతుకుతానని చెప్పేసినా బాగుండేది. మోసం చేయాలని మంచితనం నటించింది చూడు, అదేమే అదే తట్టుకోలేకపోతున్నా. ఆవిడ నిజ స్వరూపం తెలిసిపోయాక కూడా ఎట్ట మాట్లాడిందో చూడ. మనం డబ్బులు సంపాదించలేమనే మనల్ని కుక్కల కంటే హీనంగా మాట్లాడినదే. డబ్బులు లేకుండా బతకలేమో, మళ్ళీ ఆవిడ కాళ్ళ కాడికే వస్తామంటా ఉండదే. అన్నింటిని డబ్బులతో పోల్చింది తప్ప కన్న కొడుకులు ఇల్లు వదిలిపోతా ఉండారని బాధపడనే లేదు. ఏదేమైనా కన్న తల్లిని వదిలేసి ఇంటిని వదిలేసి ఎట్టా పోతారని అడ్డుపడనేలే. చచ్చినట్టు ఆవిడ డబ్బు కోసం మళ్ళీ ఆవిడ కాళ్ళ కాడికి వస్తామంటా ఉండదే. అత్తింత దారుణంగా మాట్లాడుతుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. అత్త డబ్బు గురించి తప్ప మన గురించి అస్సలు ఆలోచించలేదు. ఒక్క తూరిగా అనాథలం అయిపోయినట్టుంది. ఆవిడ డబ్బు కోసం మళ్ళీ మనం ఆవిడ గడప తొక్కుతాం అనుకుంటే అది ఆవిడ భ్రమ. బతకని, ఆ డబ్బులతోనే బ్రతకని. ఆ డబ్బు కట్టలు పట్టుకుని వాటిని ఆవిడ కొడుకులు అనుకుని మాట్లాడుకోమను. ఇంట్లో మూలుగుతా ఉండే నగ నట్రా పట్టుకుని వాటిని కోడళ్ళు అనుకుని మురిసిపోతా బతకని. మనం వద్దు. మీరందరూ అత్త ఇలా చేసిందని బాధపడుతున్నారు. కోపంలో ఇల్లు విడిచిపెట్టి బయటికొచ్చేశారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు? కన్న కొడుకుల్ని నమ్మించి మోసం చేయాలనుకుంది. దేనికోసం? కేవలం డబ్బు కోసం. అట్లాంటి డబ్బు మనిషి కడుపున మేము పుట్టామని తలుచుకుంటుంటేనే బాధగా ఉంది. ఇప్పటికీ చెప్తున్నాను, మీరందర్నీ ఇల్లు విడిచిపెట్టి బయటికి తీసుకురావడం చాలా తప్పు. కన్న కొడుకులు మీరుండగా, కోడళ్ళలో మేవుండగా వాళ్ళని అలా వదిలేసి రావడం చాలా పెద్ద తప్పు. ఏంది నువ్వు అనేదే? ఆవిడ మేము వదిలేసి రావడం కాదు, మమ్మల్ని వద్దనుకుంటుంది ఆవిడ. ఆవిడకి కావాల్సింది డబ్బు, మేం కాదు. ఇల్లు ఇడిచిపెట్టి పోతా ఉంటే పోండి అని చెప్పిందంటే అర్థమైంది. ఆవిడ మమ్మల్ని అనాథలు చేసి పోమన్నట్టే కదా. అమ్మా గీత, ఇల్లు విడిచిపెట్టి తీసుకొచ్చేసారని రేపు అందరికీ కూడెట్టా పెడతారని బాధపడుతుంటారా? మాకు ఉద్యోగాలు దొరక్కపోయినా కూలో నాలో చేసైనా మీకు గంజి పోస్తాం. మీరు బాధపడమాకండి. మీరు ఆవేశంలో ఉన్నారు. నేను ఇన్నాళ్ళు ప్రయత్నించింది అత్తగారి మనసు మార్చాలని. మన ఇంట్లో మనిషి తప్పటడుగులు వేస్తే సరిచేయాల్సిన బాధ్యత మనదే. తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మనదే. ఇప్పుడు ఇల్లు విడిచిపెట్టి మనం పెద్ద తప్పు చేశాం. చాలా అలాంటి మనిషిని మార్చాలనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. అరే, కేవలం డబ్బు కోసం వారం రోజులు అమ్మవారు పోసినట్టు ఓపిగ్గా ఉండి మనల్ని అందరినీ నమ్మించాలి అనుకుంది అంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? అట్లాంటి మనిషి మారుతుందని కన్న కొడుకులం మేమే నమ్మడం లేదు. పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాం. కానీ అమ్మ ఇంత దారుణాన్ని కొడిగడుతుందని మేము అస్సలు ఆలోచించలేదు. బిడ్డల కంటే డబ్బే ముఖ్యం అనుకునే మనిషి ఎట్టా మారుతుందిలే అనుకున్నాం. వద్దు, ఇంకా ఆవిడ గురించి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. సరే, మాట్లాడను. ఇప్పుడు మనం ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాం. ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు మనం ఉండడానికి చోటేది? ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటికి వచ్చిన మరుక్షణం మనకి నిలువ నీడలేదు. అది ఆలోచించారా? సరే, ఇప్పుడు మనం మన ఇంటికి పోదాం. ఏందే, మీ ఇంటికా? అవును, ఇప్పుడు మనకంతకంటే వేరే మార్గం లేదు. వద్దొద్దు, ఇట్లాంటి పరిస్థితుల్లో మీ ఇంటికి పోయేది నాకేమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు మా ఇంటికి కూడా వెళ్లకుండా ఏం చేద్దామని?
ఎక్కడికి తీసుకెళ్దామని? మీరందరూ 1-2 గంటలు గుళ్ళో కూర్చుని ఉండండి. నేను అన్నా పోయి ఏడన్నా ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో చూసొస్తాం. మీరు మత్తుండే మాట్లాడుతున్నారా? ఇప్పటికిప్పుడు అద్దెకి ఇల్లు అంటే అంత సులువు అనుకుంటున్నారా? అద్దె ఎక్కడి నుంచి కడతారు? అడ్వాన్స్ ఎలా ఇస్తారు? ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు మనం ఇల్లు విడిచిపెట్టి అద్దెకి ఇల్లు వెతుక్కుంటున్నామంటే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? ఆ ఇంకా ఊళ్ళో వాళ్ళ గురించి, వాళ్ళు అనుకునే దాని గురించి ప్రత్యేకంగా బాధపడాలనా? మా అమ్మ ఎప్పుడైతే మమ్మల్ని నమ్మించి మోసం చేసిందో అప్పుడే మా ప్రాణాలు పోయినట్లెక్క. ఇంకా పరువు పోతే ఏముంది? పదండి, ఏడన్నా గుళ్ళో కూర్చోండి. నేను అన్నా పోయి ఇల్లు చూసొస్తాం. రే, మాట్లాడినంత సులువు కాదురా. ఇప్పటికిప్పుడు ఇల్లు అంటే అయ్యే పని కాదు. నా మాట విను. ముందు మనం ఎక్కడో చోట కుదురుకోవాలి. ఆ తర్వాత మిగతా సంగతి ఆలోచిద్దాం. పూరి గీత చెప్పినట్టు ప్రస్తుతానికి వాళ్ళ ఇంటికి పోయేది తప్ప మనకు వేరే దారి లేదు. ఆడికి పోతే మన పరువు పోతుందన్నా నీకు అర్థం కావట్లా? అత్తగారింటికి వచ్చి ఉండడానికి అంత పరువు తక్కువగా ఉందా? అది కాదబ్బా, ఇంట్లో ఇట్టయి బయటకు వచ్చేసామని చెప్పి మీ ఇంటికి పోతే మీ అమ్మ నాయన చిన్న చూపు చూస్తారు. అదంతా నేను తట్టుకోలేను. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మా అమ్మా నాయన అలా అనుకునే మనుషులు కాదు, అది మీకు తెలుసు. దయచేసి ఇంకేం మాట్లాడొద్దు. మనం ఇంటికి వెళ్దాం. ముందు ఇంటికి వెళ్దాం, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. పదండి. సెల్వి, ఏంటమ్మా? సాయంకాలం ఓ తూరి పిల్లల్ని చూసొద్దామే. రాత్రి పిల్లలు కల్లోకొచ్చినారు. అదృష్టవంతరాలివి. నీకు నిద్రైనా పడుతుంది, ఆ నిద్రట్లో కలుస్తుంది. నాకు ఆ నిద్ర కూడా పట్టట్లేదే. నా కూతుళ్ళ ఇంట్లో ఎట్ట నెట్టుకొస్తున్నారో ఏంటో. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అంతా బాగానే ఉంది అక్కడ. నీ కూతుళ్ళు అక్కడ సుఖంగానే ఉంటారు. పార్టీ అబ్బా, ఇప్పుడే మీ గురించి అనుకుంటూ ఉండాం, కరెక్ట్గా వచ్చేసినారు. 100 ఏళ్ల ఆయుష్ మీకు. అరే, 3 మనవళ్ళు 3 మనవరాళ్ళు వచ్చారే. అస్సలు ఇది అనుకోలే. లక్క, ఇందాకే అంటున్నానే చేశారు. రండి, కూర్చోండి. ఏమైంది? అందరూ అదోలా ఉన్నారు. అవును, ఏంది? ఎవరి మొహాల్లోనూ ఇక్కడికొచ్చామన్న సంతోషమే లేదు. చుట్టం చూపుగా వచ్చుంటే మీరు అన్నట్టు నవ్వుతూ సంతోషంగా ఉండేవాళ్ళం. తల దాచుకుంటానికి చోటు లేక కొన్నాళ్ళు మీ నేను ఉండేదానికి వచ్చినాం. ఏందయ్యా నువ్వనేది? ఏం మాట్లాడుతున్నావు? అవును పాటే, మేమందరం ఇల్లు ఇడిచిపెట్టేసి వచ్చినాం. ఏంది? మీరు ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చారా? ఏమైంది? ఏం లేదప్పా, అదంతా తర్వాత మాట్లాడదాం. ఏయ్, తర్వాత మాట్లాడేదేంది? 3 కొడుకులు, ఆ ఇంటి కోడళ్ళు ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చేసారంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఏం జరిగింది అసలు? మా అమ్మ ఇన్నాళ్ళు డబ్బు కోసం మంచిగా మారిపోయినని మమ్మల్ని మభ్యపెట్టింది. మమ్మల్ని మోసం చేయాలనుకుంది. ఆవిడికి డబ్బు తప్ప ఏది ముఖ్యం కాదని తేల్చి చెప్పేసింది. అనుకున్నాం, అసలు అవి మా అమ్మే కాదనుకున్నాం. ఏంటయ్యా నువ్వనేది? నువ్వు మాట్లాడేది ఏమైనా సరిగ్గా ఉందా? నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను.
సరైన నిర్ణయమే తీసుకున్నాను. మేమింకా ఇంట్లో ఉండదలుచుకోలేదు.